హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు మనం సర్వపిండి ఎలా చేసుకోవాలో చూసుకుందాం. సర్వపిండి అప్పం, మళ్ళీ దీన్ని ఓడప్ప అని కూడా అంటారు. ఇంకా వేరే వేరే పేర్లు ఏంటో నాకు తెలియదు. బియ్యం పిండితో చేసుకుంటారు దీంట్లో అన్ని ఐటమ్స్ వేసి చేసుకుంటారు. అవేంటేంటో చూద్దాం రండి. ఫస్ట్ ముందుగా మనం వెల్లుల్లిపాయలు తీసుకొని దాన్ని సన్నగా కాకుండా మరియు ఇట్లా లావుగా కాకుండా మీడియం సైజులో దంచి ఒక దాంట్లో పెట్టుకోవాలి. మళ్ళీ కరివేపాకు కూడా తీసుకోవాలి. కరివేపాకు ఒక 4 రెమ్మలు తీసుకొని పెట్టుకోవాలి. మళ్ళీ తర్వాత ధనియాలు మనం ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నామో అంత క్వాంటిటీ దానికి సరిపడా తీసుకోవాలి. నేను ఎంత చేసుకుంటున్నా దానికి సరిపడా క్వాంటిటీ తీసుకుంటున్నాను. నెక్స్ట్ జీలకర్ర, కొద్దిగా జీలకర్ర వేసిన తర్వాత మళ్ళీ నువ్వులు ఎంత వేసుకుంటే అంత మంచిదండి. నువ్వులు చాలా మంచిది హెల్త్ పర్పస్. సో నువ్వులు ఎంత వేసుకుంటే అంత మంచిది. మరీ ఇప్పుడు మనం క్వాంటిటీకి సరిపడా తీసుకోవాలి. కొంచెం ఎక్కువ వేసుకున్నా ఏం కాదు. మళ్ళీ నెక్స్ట్ ఒక ఉల్లిపాయ. నెక్స్ట్ ఒక బౌల్లోకి నేను ఒక 1.5 కప్పు రైస్ ఫ్లోర్ తీసుకుంటున్నాను, బియ్యం పిండి తీసుకుంటున్నాను. దాంట్లోకి పసుపు, తర్వాత ఉప్పు యాడ్ చేస్తున్నాను, మళ్ళీ కారం యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను చూపించిన ఐటమ్స్ అన్నీ దీంట్లో యాడ్ చేస్తున్నాను. నువ్వులు, ధనియాలు, జీలకర్ర, మళ్ళీ వెల్లుల్లిపాయ, కరివేపాకు ఇవన్నీ యాడ్ చేసి మంచిగా బాగా ఇట్లా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత నేను కొంచెం వాము వేసుకుంటున్నాను. మంచిది కదా, వాము కూడా చిన్నపిల్లలు తింటూ ఉంటారు కదా, వాళ్ళకి మంచిది. దగ్గు కానీ ఏదన్నా ఉంటే వెళ్ళిపోతుంది, జలుబు ఉంటే వెళ్ళిపోతుంది కాబట్టి నేను వాము యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ దాన్ని బాగా మిక్స్ చేసిన తర్వాత ఇట్లా హాట్ వాటర్ వేయాలి దీంట్లో. నేను దీనికి సరిపడా హాట్ వాటర్ తీసుకున్నాను. హాట్ వాటర్ వేసి దీన్ని బాగా మిక్స్ చేయాలి. మంచిగా మిక్స్ చేయాలండి. మిక్స్ చేసి ఒక 10-15 మినిట్స్ కొంచెం ఒక బోర్లించి ఉంచాలి, మూత పెట్టి ఉంచాలి. బాగా కలుపుకోవాలి. దీన్ని బాగా కలిపిన తర్వాత ఒక 10 మినిట్స్ వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత మనం ముందుగా ఒక గిన్నెలోకి ఆయిల్ తీసుకొని ఒక పెనం తీసుకోవాలండి. ఆ పెనం తీసుకొని ఆ పెనంకి బాగా ఆయిల్ రాయాలి. ఫస్ట్ కొంచెం ఆయిల్ వేయాలి, ముందే ఆయిల్ వేయాలి. ఈ పిండి బాగా కలిపిన తర్వాత మంచిగా ముద్దలా చేసుకోవాలి. ఒక ముద్దలా చేసుకొని మంచిగా దాంట్లో నుంచి ఒక 4 చపాతీ పిండి, ఒక 3 చపాతీ పిండిలంతా ముద్ద తీసుకొని దాన్ని మంచి ఇలా అప్పలాగా చేసి చేతిపైన కొంచెం అప్పలాగా చేసి దీనిపైన వేయాలండి. పెనంలో వేసుకొని ప్రెస్ చేయాలి. పెనంలో వేసుకొని ప్రెస్ చేసి అలా ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత మనం దీనికి చిన్న చిన్న హోల్స్ పెట్టుకోవాలి. మధ్యలో ఆయిల్ వేసి, మంచిగా ఉడకాలి కదా, సో ఆయిల్లో మంచిగా వేగాలి ఇది. అలా అయితేనే మనకు టేస్ట్ వస్తుంది. సో చిన్న చిన్న హోల్స్ చేసుకుంటున్నాను. ఆ చిన్న చిన్న హోల్స్లో ఆయిల్ వేస్తున్నాను. కొంచెం ఆయిల్ వేసి, ఆల్రెడీ మనం ముందే ఆయిల్ వేసాము. మళ్ళీ ఈ హోల్స్లలో ఆయిల్ వేసి స్టవ్ వెలిగించి పెనంని ఆ స్టవ్ పైన పెట్టాలి. ఒక 5 మినిట్స్ మూత పెట్టిన తర్వాత మళ్ళీ దాన్ని ఓపెన్ చేసి రివర్స్ చేయాలి. దాన్ని 5 మినిట్స్ మూత పెట్టి తర్వాత దాన్ని ఓపెన్ చేసి చూడండి ఎలా ఉందో. చూడండి ఫ్రెండ్స్, సర్వపిండి ఎంత బాగా అయిందో. ఇలా అయ్యేంత వరకు, కలర్ వచ్చేంత వరకు పెనం పైన ఉంచుకోవాలి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం. మీరు తింటే మాత్రం అదిరిపోద్ది. నేనైతే ఇప్పుడు తినేస్తున్నాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని.